పాస్టర్ అభినయ్ దర్శన్ పై హత్యాయత్నం అవాస్తవమని దీనికి సంబంధించిన 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల చింతపల్లి పరిసర ప్రాంతాల్లో తన కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని, తొటిలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అభినయ్ దర్శన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా నాటకమని పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కేసు వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో A1 గా పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నట్లు వెల్లడించారు. A2 గా బిల్లా కిరణ్, A3 గా కెబన్హార్, A4 గా భానుప్రసాద్ ను పేర్కొన్నారు. వీడియోలో ఒక ఆడియో క్లిప్ నడిచిన అది లైఫ్ ఆఫ్ శైలు ప్రొఫైల్ నుండి ఒక ఆడియో క్లిప్ జరిగిన, అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడే సమయంలో ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక బొడ్డి నిట్టిమిట బుక్ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడేది. సో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం పరంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ ఫేత్ ప్రకారంగా కొంతమంది వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4 అండ్ A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి మీడియా మంత్రి సమక్షంలో పెడుతుంది. పాస్టే కాదు, అతను కూడా యాక్సెప్ట్ చేస్తారు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు తన మీద గాయాలుగా ఫోటో చూసుకున్నట్లయితే ఇన్సిడెంట్ జరిగిన అటాక్కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీడియోలో కూడా చూస్తే అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. తర్వాత వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నాయి. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు A2 అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో ఆ మొత్తం స్కెచ్ కూడా ఎలాగ చేయాల్సిన అని చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు చేయడం జరిగిన ఒకటి, ఎందుకు చేయడం జరిగిన ఆ మోటివ్ ఏమిటి? ఆ మోటివ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు దాకా మనకు తెలిసిన విధంగా అతను ఈ ప్రాంతంలో మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగి దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ ఆ స్టేట్ని దుష్ప్రకారం చేయడానికి కోసం అతను ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన ఏజెన్సీ ప్రకారంగా అతని నాలెడ్జ్ ఇంత పెద్దగా లేదు. సో అతను అక్కడికి వచ్చి ఫస్ట్ మొత్తం ఏరియాని తిరిగిన తర్వాత అనంతగిరి మనం చూస్తే, తుమ్మరగూడ మనం చూస్తే, అరకుని మనం చూస్తే పబ్లిక్ బాగా